కొంతమంది వాళ్ళకి వచ్చిన రోగాలు తగ్గించుకుంటానికి కొంతమంది అలాగే యేసుప్రభు చాలా జనసమూహం వెళ్తున్నారు. అయితే యేసుప్రభు ఎవరో చూడాలని అతనికి ఆశ కలిగింది. ఎవరి చూడండి, ఎవరన్నా చూడండి ఒక హీరో గిరి లేదా ఎవరు పెద్ద గొప్ప జనాలు అనుకోబడిపోతారు ఆయన చూస్తానని. అలాగే జక్కీ గారికి యేసుప్రభు చూడాలని ఒక ఆశ పుట్టింది, ఒక కోరిక పుట్టింది. అయితే చూడండి జక్కయ్య ఎంత పుట్టుకోడు ఎటువంటి పుట్టువాడు. మరి యేసుప్రభు అనేక మంది జనసమూహాలు ఆ రోజుల్లోనూ అందరూ కూడా వస్త్రాలు బట్టలు ఒకే రీతిగా ఉండేవి. మీరు ఎప్పుడైనా సండే స్కూల్ బొమ్మలు చూసారా? వాళ్ళందరూ ఒకే రకమైన బట్టలు తలకేద బట్టలు వేసుకుని పైనుంచి కింద కూడా ఒకే అలా. అయితే చూడండి జక్కీకి ఒక ఆలోచన వచ్చింది. ఓయ్ జక్కీ గారికి ఒక ఆలోచన వచ్చింది. ఏమని? నేను చూస్తే పుట్టువాడు జనాలు చాలా గుంపులుగా ఉన్నారు అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఒక మేడి చెట్టు ఎక్కాడంట. ఏ చెట్టు అది? మేడి చెట్టు. ఎందుకని ఎక్కాడు? పుట్టువాడు ఈరోజు ఏమైనా యేసుప్రభు గారిని నేను చూడాలి అనే ఆశ కోరిక మిగిలిపోయి ఆయన ఏ ఊరి నుంచి ఎవరు వెళ్తున్నాడు? ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా కూర్చున్నాడు. చూడండి, ఇప్పుడు మన కొడుకుని వెళ్ళాలనుకోండి, వెంకటేటలో మన ఊరు దాటి అంతర్గం దాటి కొడుకుని వెళ్ళాలి, అంతే కదా? లేదు మన కొడుకుని వెళ్ళాలనుకోండి, మన మధ్యలో దేవుడు దాటాకే మనం కొడుకు. అలాగే ఈయనంట ఎరుకో పట్టణంలో ప్రవేశించి ఆ దారాంటే అక్కడ వేసరికి ఏం చేశాడు? జక్కీ గారికి ఆశ ఉంది కానీ కనపడతలేదు, జనాలు ఎక్కువగా ఉన్నారు. ఆయన ఎట్లాంటి సరిగ్గా కొంచెం మేడి చెట్టు ఎక్కినాడు. మేడి చెట్టు ఎక్కినట్టు ఏమన్నా తెలుసా? జక్కీ గారు మేడి చెట్టు ఎక్కినట్టు ఏమన్నా తెలుసా? ఆ జనసమూహంలోనూ ఎక్కిన ఒక్కడికే తెలుసు. కానీ తెలిసిపోయింది ఏమని? జక్కీ మేడి చెట్టు ఎక్కాడు. చూడండి ఆ దారి గుండగా వచ్చి కరెక్ట్గా మేడి చెట్టు వచ్చేటప్పటికి ఆగిపోయి పైకి చూశాడంట. ఎవరో యేసుప్రభు గారు పైకి చూశాడు, జక్కీ అని కిందకు చూశాడు. చూడగా యేసుప్రభు గారు పైకి చూశాడు, జక్కీ చెట్టు మీద ఉన్నాడని యేసుప్రభు గారికి అర్థమైపోయింది. యేసుప్రభు గారు నేను చూడాలని ఆశ జక్కీ ఉండిపోయింది. యేసుప్రభు గారు పైకి చూశాడు, జక్కీ కింద చూశాడు. అప్పుడు చూడండి అంతకది ఎప్పుడు వెళ్ళలేదు, అంతకది ఎప్పుడు వెళ్ళలేదు. జక్కీ లైన్లో వచ్చాడు. జక్కీ గారు పేరు ఎవరికని తెలుసా? జగన్మోహన్లోనూ యేసుప్రభు గారు కరెక్ట్గా తెలుసు. జక్కయ్య త్వరగా దిగు అన్నాడు. ఏమన్నాడు? జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఏమన్నాడు? జక్కీకి చాలా ఆనందం వచ్చేసింది. నేను చూసి వదిలేద్దాం కదా అనుకుంటే ఆయన తప్ప నాతోటే డైరెక్ట్గా మాట్లాడాడంటే ఎంత ఆనందం. చూడండి ఎవరన్నా పెద్ద హోదా కలిగిన అప్పుడు వచ్చి మన ఇంటికి వచ్చి కూర్చుంటే మనం ఎంత గడవలేకపోతాము. అప్పుడు గడమ పెట్టి అంటాం, మంచినీళ్ళు అంటాం, లేక దాని మీద అంటాం. ఎక్కడ మీ ఎడ్యుకేషన్ కూర్చోండి, కన్నడ కూర్చోంటారా? కూర్చోరు కదా సార్, మంచినీళ్ళు ఏమన్నా లేదా సార్ టీగా లేదా సార్ ఏదో ఆయన మనకు తగ్గ పరిచయం మనం చేయాలనుకుంటాం, అంతే కదా? అలాగా జక్కయ్య సంతోషంతో దిగిపోయాడు. జక్కయ్య త్వరగా దిగు అంటే జక్కయ్య ఏం చేశాడు? వెచ్చినా నేను చూసాక వదిలేదు, ఆయన దాదాపు నా పని నేను చూసుకుందాం అనుకోలేదు. సంతోషంతో దిగి ఆనందంగా ఆయన తన ఇంటి చేర్చుకున్నాడంట. అప్పుడు జక్కయ్యకి ఒక పేరు పెట్టాడు. యేసుప్రభు ఏం పేరు? జక్కీ గారు ఒక పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు? ఇతను కూడా అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది.
చూడండి, ఇల్లు అంటే ఇల్లు కాదు, హృదయంలో చేర్చుకున్నాడు. మన హృదయమే ఒక ఇల్లు, మన హృదయమే దేవుని యొక్క ఆలయం. మన హృదయంలో చూడండి, ఆయన ఉంటాకి ఇష్టపడ్డాడు. అంత క్రితం జక్కి ఇటువంటి వాడని కొమ్ము లూసులు చేసుకునేవాడు. ఇప్పుడు మనం నీళ్ళ పని కట్టమనుకున్నారా, కరెంట్ పని కొట్టమనుకున్నారా, ఇళ్ళ పని కట్టమని వస్తున్నారా, అలాగే కొమ్ములు వసూలు చేసుకునేవాడు. 50 రూపాయలు వసూలు చేసుకునేవాడు, 20 రూపాయలే కట్టేవాడు గవర్నమెంట్. మనం 30 రూపాయలు ఇచ్చినాం అటువంటి వాడన్నమాట. అయితే చూడండి, యేసుప్రభు అనేక మంది జలసమూహాలు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఉన్నట్టు సొంతుకున్నారంట. ఏమని? జక్కి చాలా పాపగా అంటే చాలా డబ్బు తినేసేవాడు కదా అన్యాయంగాను. అదేంటి పాపింటికి వెళ్ళాడేటి, జక్కి మంచివాడు కాదు కానీ వీళ్ళందరూ కూడా సొంతుకుంటున్నారంట. ఎవరిని చూసి? యేసుప్రభు గారిని చూసి, జక్కిని చూసి. మనం కూడా అంతే. మాకు ఎలా నా పుట్టినరోజు నేను మంచి డ్రెస్ వేసుకొచ్చాను అనుకోండి, ఏమనుకుంటాను? వాడు ఏమో ఫీల్ అయిపోతున్నాడు, నాకేమన్నాడు అసలు అంతే కదా. లేదు, మన పరీక్షలు వేస్తారు కదా, ఎవరైనా సరే స్కూల్ ఫస్ట్ వచ్చాడు లేదా అందరికీ మార్కులు వచ్చినప్పుడు మనం ఏమనుకుంటాము? అదే షూస్ కాకే కొట్టాడు, చిన్న రాశాడు కానీ మార్కులు రాలేదు. ఆ పక్కడు పేపర్లో చూసి రాశాడు, అంతే కదా. ఓయ్ అనుకున్నాను. చూడండి, ఈశ్వరం ఏం పేరు చెప్పడం ఎప్పుడు పెట్టారో తెలుసా? జక్కీకి ఏం పేరు? ఇతరులను అబ్రహాము కుమారుడే. అబ్రహాం అంటే విశ్వాసం తండ్రి అంట. ఎవరు చెప్పండి అందరూ? అబ్రహాం ఎవరు? అబ్రహాము విశ్వాసులకు అబ్రహాము దేవుడు, మనందరూ దేవుడు. అర్థమైందా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. చూడండి, మనందరూ కూడా ఎవరి సంతతి వారు? యాకోబు ఎంతమంది కుమారులు? 12 మంది. అందులో మనం ఉన్నాము. అర్థమైందా? జక్కి పుట్టుబడైనా తనలో ఒక ఆశ ఎటువంటిది? పట్టుగా ఉంది. అర్థమైందా? ఏముంది జక్కి మనసులో? పట్టుగా. ఏమైనా ఇక నేను యేసుప్రభు ఎవరో చూడాలి, ఆయన ఎలాగున్నాడో చూడాలి. గుడ్డువారికి పాలిచ్చాడంట, గుడ్డువారికి చూపించాడంట, గోగువారికి మాటిచ్చాడంట. చనిపోయిన వారిని కూడా, చనిపోయిన వారిని ఎంతమంది లేకపోతాడు? లాభగారి సమగ్రులు, యాయి కుమార్తె, సురేంద్ర కుమారు, చాలా అద్భుతాలు చేసి అవన్నీ చూడాలని ఆశ కలిగింది. 5 రొట్టెలు ఎంతమంది తిన్నారు? 5,000 మంది పురుషులే, పిల్లలు కాదు, స్త్రీలు కాదు. అవన్నీ కూడా తెలుసుకున్నాడు. తన డౌట్ని క్లియర్ చేసుకోవాలనుకున్నాడు. అతనిలో ఉన్నటువంటి పట్టుదల అటువంటిది అన్నమాట. చూడండి, మరి జక్కి పట్టుదల బాగుంది కదా, మంచిది కదా, యేసుప్రభు చూడాలన్న ఆశ తీర్చుకోవడం. చూడండి, ఆశపడే ప్రాణాలంటే దేవుడు తృప్తిపరుస్తాడంట. చూడాలని కోరిక కలిగింది. యేసుప్రభు దిగమంటలతో చెట్టు దిగేశాడు. యేసుప్రభు, నేను వచ్చాను, నా పని అయిపోయింది, నిన్ను చూశాను, ఇక్కడ వెళ్ళిపోతానులే, నాకు చాలా పనులు ఉంది ఇంటికాడ, నేను ఎక్కడికో ఎలా సాగులు చెప్పలేదు. త్వరగా దిగమంటలు చూస్తానా దిగి యేసుప్రభుని చేర్చుకున్నాను. తన కుటుంబంతో రక్షణ వచ్చింది. తను చేసినవన్నీ ఒప్పుకున్నాడు. ఏమన్నా తెలుసా? ఇదిగో ప్రభా, ఇంతవరకు నేను ఎవరి దగ్గర అన్యాయంగా 10 రూపాయలు తీసుకున్నాను అనుకో, వాళ్ళకి మళ్ళా తిరిగి 40 రూపాయలు ఇచ్చేస్తున్నాను, అంటే 4 వంతులు ఇచ్చేస్తున్నాను అని తన స్థితి అంతా కూడా ఒప్పుకున్నాడు. ఎవరి దగ్గర? జక్కయ్య పరిస్థితి అంతా కూడా ఒప్పుకున్నాడు. ఆ రోజు నుంచి విడిచిపెట్టేశాడు. అన్యాయంగా ఎవరి దగ్గర ఏమి తీసుకోడు. ఒకటి తీసుకున్నాను అనుకో, మనం మళ్ళా 4 వంతులు చెల్లించాలని ఇచ్చేసాడు అన్న. జక్కీ లాంటి మంచి మనసు ఉండాలి మనకి. ఆదివారం వచ్చారు, పెద్దగానే తీసుకోవాలి. కరెంట్ లేదు, 7:30 వరకు చెప్పలేదు, ఒక్కళ్ళు రాలేదు. కరెంట్ లేదు, మనకు ఆదివారం తెలుసు కదా, తెలుసా? నిన్న ఏ వారం?
ఏ వరమన్నా ఇవాళ పది ఉండదు కదా, అది తెలుసు కదా మీకు. సండే స్కూల్ ఉంటుంది, అది తెలుసు. ప్రార్థన ఉంటుంది, ప్రార్థన రాత్రి ఆదివారం 8 గంటలకు ఆరాధన అని చెప్పారు మనకి. 10 గంటలకు కరెక్ట్గా ఇక్కడ ఉంటుంది. తర్వాత ఈ రోజు ప్రత్యేకత రోజు, ఏ రోజు చాలా ఉంటాయి కదా పిల్లల కార్యక్రమం అన్నీ చేసుకోవాలి కదా. ఈ డయాలు వచ్చారంట అసలు ఏమనుకోవాలి, మీలో ఆసక్తి ఉందా? మీలో ఆసక్తి ఉందా? జక్కీలా ఆకృతి పడాలి. ఆదివారం వచ్చిన ప్రతికాడే వేసుకోవాలి. రోజు చూడండి, రోజు 7కి లెక్క అనుకోండి మీరు. ఆదివారం 8 గంటలు కదా తెలుసా, 6 గంటలకే లేకాలి. అలా కూడా వేసుకొని మొహం పడుకోవడం బయట కూర్చుని వచ్చాక కాదు. అన్నాక వేసవికాలం సర్వీస్ రామకృష్ణ కార్మిక అవసరం లేదు, త్వరగా రావాలి. అర్థమవుతుందా? ఆదివారం సర్వీస్ త్వరగా రావాలి. చెప్పి ప్రతి రోజులో